ఆ తరువాత యథావిధిగా కాలేజీకి బయలుదేరాను. అసలే ఫ్రీ బస్సులు గదా! బస్సు మొత్తం కిటకిటలాడిపోతుంది. ఒక అరగంట తర్వాత సీట్ దొరికింది. అది కూడా విండో సీట్. వెళ్ళి కూర్చున్నాను. ఎవరో ఒక అమ్మాయి ఫోన్ మాట్లాడుతూ వచ్చి నా పక్కనే కూర్చుంది. రాత్రి ఆ వ్యామోహంలో పడి బుక్స్ అస్సలు ముట్టుకోలేదు. కొంచెం ఇప్పుడైనా తీసి చదువుదాం కదా అని బుక్ తీస్తుంటే అనుకోకుండా ఆ అమ్మాయి బంతులకి నా చేయి టచ్ అయింది. ఏమో అనుకుంటే చిన్నగా సిగ్గుపడింది. టీవీలో యాడ్ వస్తుంది చూసారు, లడ్డు కావాలా నాయనా అని అన్నట్లుగా నాకు అనిపించింది. అసలే ఈ అమ్మాయి కాస్త అందంగా ఉంది, అందులోనూ ఇష్టపడుతుంది అని బుక్ అడ్డం పెట్టి ఇందాకడ అనుకోకుండా జరిగినట్లుగానే ఇప్పుడు కావాలని టచ్ చేశా. ఆ అమ్మాయి ఇంకాస్త నా పక్కకి జరిగింది. టీవీలో యాడ్ వచ్చినట్లుగా "మరో లడ్డు కావాలా నాయనా" అన్నట్లు బుక్ అడ్డం పెట్టి ఆ అమ్మాయి బంతిని నా అరచేతితో పట్టుకున్నాను. ఆ అమ్మాయేమో ఎవరికీ కనిపించకూడదని తన బ్యాగ్‌ని అడ్డం పెట్టేసింది. అదేమి చిత్రమో! అలా పిసకడం మొదలుపెట్టానో లేదో, కరెక్ట్‌గా 10 నిమిషాలకి ఒక ఆ అమ్మాయి దిగాల్సిన స్టేజొచ్చేసింది. ఆ అమ్మాయి దిగుతుంటే నా ప్రాణం ఆ అమ్మాయితోనే విడిపోయింది. కొంతసేపటికి నేను దిగాల్సిన స్టేజొచ్చింది. అదేనండి మా కాలేజ్. దిగి క్లాస్ రూమ్‌లోకి వెళ్ళాను. కొంతసేపటికి బస్‌లో జరిగిన ఆ సిట్యుయేషనే గుర్తొచ్చింది. మళ్ళీ ఆ అమ్మాయి కనిపిస్తే బాగుండు. మళ్ళీ అలా పిసికితే బాగుంటుంది అని. అయినా ఆ అమ్మాయి ఏంటండి అలా పిసికించుకుంది అని అనుకుంటూ క్లాస్ ఒక్కటి గూడా సరిగా వినలేదు. కొంతసేపటికి లంచ్ బెల్ మోగింది. నా ఫ్రెండ్ గాడు, వాడి పేరు సురేష్. బస్‌లో జరిగింది మొత్తం పూసగుచ్చినట్లు చెప్పడమే కాదు, ఎక్స్‌ట్రాగా ఒక 4, 5 యాడ్ చేసి చెప్పాను. దాంతో వాడికి పిచ్చెక్కిపోయింది. ఎవర్రా బాబు ఆ అమ్మాయి! ఈసారి నాకు కొంచెం పరిచయం చెయ్యరా అని నా వెంట పడ్డాడు. నాకే తెలీదురా మొర్రో అంటుంటే, నువ్వేంట్రా బాబు అని అనుకొని సాయంత్రం మళ్ళీ ఇంటికి బయలుదేరాను. బస్సెక్కాను. బస్సు మా స్టేజ్‌కి రాగానే దిగేసి ఆ అమ్మాయి గురించి ఆలోచించుకుంటూ నిదానంగా నడుస్తున్నాను. అనుకోకుండా ఒక స్కూటీ వచ్చి నా పక్కనే ఆగింది. ఎవర్రా బాబు ఈ అమ్మాయి అనుకునే లోపు అమ్మాయి మొహానికి ఉన్న స్కార్ఫ్ తీసింది. విచిత్రం ఏంటంటే బస్‌లో నాతో పిసికించుకున్న అమ్మాయి ఈ అమ్మాయే. "రండి మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను" అంది. సరే అన్నాను. "మీరు డ్రైవ్ చేయండి" అని స్కూటీ ఇచ్చింది. సరే అని స్కూటీ స్టార్ట్ చేశాను. నా వెనక అటో కాలు, ఇటో కాలు వేసి కూర్చుంది. నా దగ్గరకంటూ జరిగింది. నా వీపుకి తన బంతులు తగిలేలా కూర్చుంది. తగిలేలా ఏంటి నా బొంద క్లియర్‌గా తగులుతున్నాయి. హత్తుకుపోయింది. "ఏంటండి ఇలా చేస్తున్నారు?" అని మొహమాటంగా అన్నాను. "మీకు అర్జెంట్ పని ఏమైనా ఉన్నాయా? వెంటనే మీరు మీ ఇంటికి వెళ్ళాలా?" అని అడిగింది. "అంత అర్జెంట్ పని లేదు" అనన్నాను. "అయితే ఇక్కడికి 5 కిలోమీటర్ల దూరంలో లవర్స్ పార్క్ ఉంది. అక్కడికి వెళ్దామా?" అంది. ఇంకా నా ఆనందానికి అవధులు లేకుండా పోయింది. సరే అని యూ టర్న్ తీసుకొని పార్క్‌కి వెళ్ళాం. అక్కడ ఎక్కడ చూసినా మూతులు నాక్కుంటూ కనిపిస్తున్నారు. మేము కూడా ఒక బెంచ్ చూసుకొని అక్కడ కూర్చున్నాం. పార్క్‌లో ఏం జరిగిందో మీకు తెలుసు కదా! అది నెక్స్ట్ పార్ట్‌లో చెప్తాను.